నమస్కారం. మనం రోజూ చూసే ప్రకటనల్లో, సినిమాల్లో, సోషల్ మీడియాలో మహిళలను ఎలా చూపిస్తున్నారు? దీనికేమైనా హద్దులున్నాయా? లేవా? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ఓ ముఖ్యమైన భారత చట్టం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అదే స్త్రీల అసభ్య చిత్రణ నిషేధ చట్టం 1986. మరి మీడియా స్వేచ్ఛకు, మహిళల గౌరవానికి మధ్య గీతను ఈ చట్టం ఎలా గీస్తుందో వివరంగా చూద్దాం. ఏ చట్టం ఉద్దేశమేంటో తెలుసుకోవాలంటే దాని పీఠికలోని ఈ ఒక్క వాక్యం చదివితే చాలు. అసలీ చట్టం ఎందుకుందో ఇది కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంది. ఇది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, మొత్తం చట్టానికి ఒక దిక్సూచి లాంటిది. అయితే ఈ చట్టాన్ని సులభంగా అర్థం చేసుకోవటానికి మనం దీన్ని ఒక 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఈ చట్టం గురించి కొన్ని బేసిక్స్. ఆ తర్వాత అసలు అసభ్య చిత్రీకరణ అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఏవి నిషేధించబడ్డాయి, వేటికి మినహాయింపులున్నాయి, ఇంకా చివరగా ఈ రూల్స్ పాటించకపోతే ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం. మొదటి విభాగానికొచ్చేద్దాం. అసలు 1986లో ఈ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? అప్పటికే మీడియా, ముఖ్యంగా యాడ్స్ ప్రభావం బాగా పెరుగుతోంది. ఆ ప్రకటనలలో మహిళలను అభ్యంతరకరంగా చూపించడంపై చాలా ఆందోళనలు మొదలయ్యాయి. అందుకే దేశవ్యాప్తంగా ఒకే నియమావళిని తీసుకురావాలన్నదే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యం. సరే, ఈ చట్టం ప్రయాణంలో ఓ 3 ముఖ్యమైన తేదీలున్నాయి. 1986లో పార్లమెంట్ ఆమోదించింది. 1987 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున అమల్లోకి వచ్చింది. అయితే చాలా ఏళ్లపాటు ఇది జమ్మూ కాశ్మీర్కు వర్తించేది కాదు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేశాక అప్పుడు ఈ చట్టాన్ని దేశం మొత్తానికి విస్తరించారు. ఇప్పుడు మనం ఈ చట్టంలోనే అత్యంత కీలకమైన, చెప్పాలంటే దీని గుండె లాంటి భాగానికి వచ్చేశాం. ఎందుకంటే ఈ మొత్తం చట్టం బలం, బలహీనత అన్నీ ఈ ఒక్క నిర్వచనం మీదే ఆధారపడి ఉంటాయి. అసలు అసభ్య చిత్రీకరణ అంటే ఏంటి? చట్టం ప్రకారం అధికారిక నిర్వచనం ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన ఓ ముఖ్యమైన విషయమేంటంటే, చట్టం ఏం చూపించారు అని కాదు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంది అనే దానిమీదెక్కువ ఫోకస్ పెడుతుంది. అంటే ఒక చిత్రం సరైనదా కాదా అని చెప్పేది కేవలం అందులో ఏముంది అని కాదు, అది చూసేవాళ్లమీద, సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది కూడా. ఈ చిన్న తేడానే ఈ చట్టాన్ని చాలా పవర్ఫుల్గా, అదే సమయంలో కాంట్రవర్షియల్గా కూడా మారుస్తుంది. ఈ నిర్వచనంలోకి ఇంకాస్త లోతుగా వెళ్తే అసభ్యకరం, నైతికతను పాడుచేయడం లాంటి మాటలు కనిపిస్తాయి. కాని ఇక్కడే అస్సలు చిక్కుంది. ఒకరికి కళలా కనిపించేదే ఇంకొకరికి అసభ్యంగా అనిపించొచ్చు కదా. ఈ పదాలకు ఖచ్చితమైన అర్థం లేదు. దీనివల్ల ఒక కంటెంట్ రూల్స్ బ్రేక్ చేసిందా లేదా అని నిర్ణయించే పవర్ చట్టాన్ని అమలు చేసే అధికారుల చేతిలో ఉంటుంది. ఇదెప్పుడూ భావప్రకటన స్వేచ్ఛకు, నైతిక నియంత్రణకు మధ్య చర్చకు దారితీస్తూనే ఉంటుంది. మరి ఈ నిర్వచనాన్ని చట్టం ఎలా అమలు చేస్తుంది? కేవలం నిర్వచనమిచ్చి వదిలేయకుండా 2 గట్టి నిషేధాలను పెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, చట్టం ఈ సమస్యను 2 వైపుల నుంచి పట్టుకోవాలని చూసింది. ఒకటి సెక్షన్ 3, ఇది నేరుగా యాడ్స్ని టార్గెట్ చేస్తుంది. రెండోది సెక్షన్ 4, ఇది ఇంకా పెద్దది. పుస్తకాలు, సినిమాలు, ఫోటోలు ఇలా పబ్లిష్ అయ్యే దాదాపు అన్ని రకాల మీడియాని తన పరిధిలోకి తీసుకుంటుంది. ఈ 2 సెక్షన్లతో ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా చూడాలని చట్టం ప్రయత్నిస్తుంది. అయితే ఈ నిషేధాలు అందరికీ, అన్నింటికీ వర్తిస్తాయా అంటే లేదు. ఒకవేళ అలా ఉంటే కళ, సైన్స్ లాంటి చాలా విషయాలకు ఇబ్బందవుతుంది. అందుకే చట్టం ఓ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కొన్ని ముఖ్యమైన మినహాయింపులిచ్చింది. ఈ బ్యాలెన్స్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ లిస్టు చూస్తే మనకొక విషయం అర్థమవుతుంది. చట్టం ఉద్దేశం భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం కాదు, దాన్ని బాధ్యతగా వాడేలా చూడటం. ప్రజల మంచి కోసం, సైన్స్, ఆర్ట్ లేదా మతపరమైన కారణాల కోసం తయారుచేసిన కంటెంట్ను ఇది కాపాడుతుంది. అంటే కళకు, నైతికతకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఇది గౌరవిస్తోందన్నమాట. సరే, చట్టముంది, నియమాలున్నాయి, కాని ఎవరైనా వీటిని పట్టించుకోకపోతే అప్పుడేం జరుగుతుంది? శిక్షలెలా ఉంటాయి? అదే ఈ చివరి విభాగం. చట్టానికి పదును పెట్టేది ఇవే కదా. చట్టాన్ని అమలు చేసే అధికారికి కొన్ని పవర్స్ ఉంటాయి. వాళ్ళేం చేయగలరంటే, 1 అనుమానమున్న చోటికి వెళ్లి సోదా చేయొచ్చు. 2 రూల్స్ బ్రేక్ చేసే మెటీరియల్ను సీజ్ చేయొచ్చు. 3
రికార్డులు చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక సేఫ్టీ కూడా ఉంది. ఒక ప్రైవేట్ ఇంట్లోకి వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా వారెంట్ ఉండాలి. ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది. ఈ చట్టం కింద నేరాలను 2 ముఖ్యమైన మాటలతో చెబుతారు. కాగ్నిజబుల్ అంటే పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చెయ్యొచ్చన్నమాట. అంటే నేరం తీవ్రమైనదని అర్థం. కాని అదే టైంలో ఇది బెయిలబుల్ అంటే అరెస్ట్ అయినా సరే బెయిల్ పొందే హక్కు ఉంటుంది. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. మొదటిసారి తప్పు చేస్తే శిక్ష కాస్త తక్కువ. కానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తే మాత్రం జైలు శిక్ష, ఫైన్ 2 భారీగా పెరుగుతాయి. ఇది ఒక రకంగా వార్నింగ్ లాంటిది. మొదటి తప్పు హెచ్చరిక, కాని పదే పదే చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తామని చట్టం స్పష్టంగా చెబుతోంది. మరి ఒక వ్యక్తి కాకుండా ఒక కంపెనీ ఈ తప్పు చేస్తే పరిస్థితేంటి? ఇక్కడే చట్టం చాలా క్లియర్గా ఉంది. తప్పు చేసిన ఉద్యోగి ఒక్కడే కాదు, ఆ సమయంలో కంపెనీ వ్యవహారాలకు బాధ్యత వహించే ప్రతి ఒక్కరూ, అంటే మేనేజర్లు, డైరెక్టర్లు, ఇలా అందరూ జవాబుదారీ అవుతారు. ఇది కంపెనీలను మరింత బాధ్యతగా ఉండేలా చేస్తుంది. సో మొత్తంగా చూస్తే ఈ చట్టం ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది. ఒకవైపు మహిళల గౌరవాన్ని కాపాడటానికి కఠినమైన నిషేధం, మరోవైపు కళ, సైన్స్, మతం లాంటి వాటికి సరైన స్వేచ్ఛ ఇస్తూ రక్షణ కల్పిస్తుంది. మరి ఇంతా చెప్పాక చివరికి మిగిలే ఒకే ఒక ప్రశ్న: అసభ్యతకు, కళకు మధ్య ఆ గీతను ఎక్కడ గీయాలి, ఎవరు గీయాలి? దీని గురించి ఆలోచించండి.